హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ రావుల కిరణ్మయి గారి శ్మశాన పూలు కథను ఆడియోగా వినిపించబోతున్నాను. శ్మశాన పూలు పేరే కొంచెం వెరైటీగా ఉంది కదండి. మరి కథ కూడా అంత చక్కగానే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం పదండి. రావుల కిరణ్మయి గారి శ్మశాన పూలు కథ ఆడియో మీకోసం. మెరుపుతీగలాంటి దేహ సౌందర్యంతో, కమలముల వంటి కన్నులతో, తుమ్మెదల వంటి కురులతో, చంద్రబింబం వంటి మోముతో, నతనాభితో, మరున్నారి శిరోరత్నముల అచ్చం అల్లసాని మనుసంభవ నాయిక వరూధినిలా ఉంది కదూ. తెలుగు అధ్యాపకుడైన మధుకర్ మనుచరిత్రను బోధిస్తున్నట్టుగా వర్ణనాత్మకంగా ఆమె సౌందర్యాన్ని తన ధోరణిలో తన భార్య మరాళికి చెప్పేసరికి మరాళి కళ్లలో నీళ్లు. అంతే, తలకెక్కిన ఆమె సౌందర్యాన్ని విదిలించుకుని మరాళిని ప్రేమగా దగ్గరికి పొదువుకున్నాడు. మరాళి కన్నీటి వర్షమైంది. గాయం చేసిన కత్తి మొనతోనే గాయానికి మందు రాయాలని ప్రయత్నించినట్టుగా ఊరడించబోయాడు. తాను ఆగని ప్రవాహమైంది. మరాళి, ప్లీజ్ నన్ను క్షమించు అన్నాడు. ఆమె గుండె కోత తన గొంతులో చేరి ఆర్ద్రమవుతుండగా వెచ్చగా తాకిన అతని కన్నీటి స్పర్శకు కాస్త ఉపశమించినా వెక్కుతూనే ఉంది. సోఫాలో కూర్చున్న మరాళి ఒడిలో తాను కింద కూర్చుని తల ఉంచి ప్లీజ్ అన్నాడు. చప్పున మధుకర్ తలపై లాలనగా చేతులు వేసి జుట్టులోనికి వేళ్లను చొప్పించి నిమురుతూ మరాళి, మధు, నువ్వు ఆమె సౌందర్యాన్ని పొగిడినందుకు నేను ఏడవడం లేదు. పైగా సాటి స్త్రీగా గర్విస్తున్నాను. కాని ఈ పొగడ్తలే రేపు మనకు ఎడబాటును కలిగిస్తే ప్రేమమూర్తులైన మిమ్మల్ని వదులుకుని ఎలా జీవించడం? అంతకంటే మరణం మేలు కదా అన్నది. ఒక్క ఉదుటున మధుకర్ ఆమె ఒడిలో నుంచి లేచి, మరాళి, నువ్వేనా ఇంత బేలగా మాట్లాడుతున్నది? హంసలా మంచి చెడులను వేరు చేస్తూ ఎప్పుడూ స్థితప్రజ్ఞతతో ఉంటావని కదూ నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టి మరాళి అని నీ పేరు మార్చింది. అలాంటి నువ్వేనా ఇలా? అసలు నీకు ఆ అనుమానం ఎందుకొచ్చింది అన్నాడు నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ. మన దాంపత్య ఫలంగా మాతృత్వాన్ని నేను అందుకోలేకపోవడం మన ఇరు కుటుంబాలలో నివురుగప్పిన నిప్పులా ఎంత రగులుతున్నదో తెలుసు కదా. అదే తినగ తినగ వేము తీయనుండు అన్నట్టుగా వారి చెప్పుడు మాటలు విని మీరు అని చెబుతున్న ఆమెను అడ్డుకుంటూ మధుకర్, ఇంతేనా మన 5 సంవత్సరాల ప్రేమ ప్రయాణం, 10 సంవత్సరాల వివాహ బంధం అంతా ఈవేళ నీకు నాపై నమ్మకాన్ని వమ్ము చేశాయా? కొందరు మగాళ్లలాగా నన్ను జత కడుతున్నావా? నువ్వు మామూలు ఆడవాళ్లలాగా దిగజారిపోయి నన్ను ఆ దృష్టితో చూస్తున్నావా? నా దృష్టిలో ఇప్పుడు మాతృత్వమే పెద్దదిగా ఉంది మధు. సరిసరి, ప్రేమ, పెళ్లి, కెరీర్ అంటూ ప్రేమికులుగా, అన్యోన్య దంపతులుగా, ప్రణాళికులుగా అనిపించుకుంటూ ఆలోచించామే తప్ప అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందాలని, దానికి వయస్సు దాటిపోతున్నదని ఏనాడైనా చింతించామా? అంతా మన స్వయంకృతాపరాధమే కదా అన్నాడు మధుకర్. కానీ ఎన్నాళ్ళిలా మన వాళ్లని ఇదిగో అదుగో అంటూ నమ్మిస్తూ కాలం గడుపుదాం అన్నది మరాళి. లోకంతో మనకేం పని? మరణం దాకా ఒకరికి ఒకరం మనకు మనమే పిల్లలమయ్యి అమ్మానాన్నలం అనుకుంటే సరిపోదు? మధు, ఇవన్నీ గుండెలయ్య ఒకటి కాగా బతుకుతున్న మనకు మాత్రమే తెలుసు. లోకానికి? ప్రశ్నించిందామె. మధుకర్ మౌనంగా అక్కడి నుండి కదిలాడు. మరాళికి తెలుసు, ఇష్టం లేని ప్రశ్నలకు జవాబివ్వడం అతనికి ఇష్టముండదని. అందుకే ఆమె కూడా అతని వెంటే కదిలింది. సంతానలేమి ఆ దంపతుల పాలిట అశనిపాతం కాగా ఇలా కుంగిపోతుంటారు. ఆ సాయంత్రం ఇద్దరూ కలిసి ఆమె దగ్గరకే వెళ్లారు. జీవ వైవిధ్యానికి పునాదిగా పక్షుల కిలకిలా రావాలతో, ఏపుగా పెరిగిన పచ్చటి చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతూ, పలు రకాల పూల పరిమళంతో మత్తుగా ఉండి మరణించిన వారికి భూతల స్వర్గమై ఉన్నది వనమంటి ఆ శ్మశానం. అక్కడే ఆమె నివాసం. మధుకర్ వాళ్ల చెల్లెలు, నిండా 20 సంవత్సరాలు కూడా లేని స్వాప్ని ఏదో తెలియని మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియలు అక్కడే చెయ్యబడ్డాయి. తొలిసారిగా అప్పుడు చూశారామెను. 12 రోజుల కార్యక్రమం పూర్తయ్యేంతవరకు ఆమె వీరికి సాయం చేస్తూనే ఉన్నది. తక్కువైన అవసరమైన పూజా సామగ్రిని అందించి చాలా సాయం చేసింది. ఆమె సాయానికి మధుకర్, మరాళి కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఆమె అందంగా నవ్వి వెళ్ళిపోయింది.
అంతకుముందెప్పుడూ కాలేజీకి చాలా దగ్గరిదారైన శ్మశానం నుండి పోవడం ఇష్టపడిన మధుకర్ స్వాప్ని సమాధిని నిర్మించే పనికి తరచూ వెళ్లడం, ఆ పనిలో ఆమె కూడా భాగస్వామ్యం అవడం వల్ల పలకరింపులు మొదలయ్యి పరిచయానికి దారితీశాయి. పని పూర్తయిన తర్వాత ప్రతిరోజూ ఆ దారంటే వెళుతూ ఆమెను చూస్తూ స్వాప్ని సమాధిపై పూలు ఉంచుతుండడం గమనించి ఒకరోజు ఆమె అడిగింది, ఎవరూ ఇలా ప్రతిరోజూ ఇక్కడికి రారు, మరి మీరు? అంది సందేహంగా. నాకు చెల్లెలంటే ప్రాణం. అందరం ఉండి ఆమెను చదువు పేరుతో హాస్టల్లో ఉంచి ఆమెను అర్థం చేసుకోలేక పోగొట్టుకున్నాం. అందుకే పశ్చాత్తాపంతో ఆత్మతృప్తి కోసం ఇలా అని చెప్పి, మరి మీరు? అడిగాడు. చెప్తాను, ఇప్పుడు కాదు, మీరు కొంచెం తీరిగ్గా రండి అన్నది చాలా మర్యాదపూర్వకంగా. అలా ఆ రోజు ఉదయం జరిగిన ఆ సంగతి చెబుతూనే మధుకర్ ఆమెను వరూధినిలా వర్ణించాడు. మరాళి, మధుకర్ శ్మశానం చేరుకున్నారు. ఆమె బయటే ఎదురైంది. నేను శాశ్వతంగా అక్కడే ఉండిపోవడానికి ఇంకా సమయం ఉందిగాని మీరు నాతో రండి అంటూ నవ్వుతూ రోడ్డు పక్కన పొదలమాటున ఉన్న గుడిసెలోకి తీసుకువెళ్ళింది. ఆ గుడిసెను చూడగానే బురదలో పుట్టిన తామర, మునికన్య గుర్తుకొచ్చారు. అదే అడిగింది మరాళి. దానికామె, నా పేరు మధురిమ, మారుమూల పల్లెకు చెందిన ఒక దళితురాలిని. 9 వయసులో స్కూల్లో ఆటపాటల్లోనూ చదువులోనూ నేనే ఫస్టుగా ఉండేదాన్ని. స్కూల్లో జరిగిన ఒక వేడుకలో బహుమతి ఇవ్వడానికి వచ్చిన ఆ ఊరి పెత్తందారు నా గెలుపును ఓర్వలేక మగపిల్లవాడు కావాలని ఆశపడుతున్న తన తల్లిదండ్రులకు ఈమెను దేవతకిచ్చి పెళ్లి చేసి జోగినిగా మార్చితే మీ కోరిక తీరుతుందని అయినవారిచేత మాయమాటలు చెప్పించి పెళ్లికూతురుగా ముస్తాబు చేసి జోగుపట్టం ద్వారా ఎల్లమ్మ గుడిలో పోతురాజుచే పసుపుతాడు తాళిగా కట్టించి కుట్ర చేశాడు. మొగ్గ నుండి నేను పువ్వయి విప్పుకోగానే జోగుపట్టం వైభవంగా చేసిన ఆ పెత్తందారే మైలపట్టం తంతులో నా పాలిట తుమ్మెదయ్యాడు. ఇక ఆ రోజు నుండి నేను అన్నిటికీ దూరమయ్యి ప్రత్యేక రోజులలో గుడి కడగడం, యాచిస్తూ పొట్ట నింపుకోవడం, ఎన్నో తుమ్మెదలకు ఆనందాన్ని పంచుతూ గుడి సేవకు అంకితమయ్యాను. అయినా తెలిసి తెలియని వయస్సు, ఏనాటి పుణ్యం వలనో తమ బిడ్డ ఇలా దేవతకు అర్పితమైనదనే నా కన్నవారి ఆనందం నన్ను 20లోనే 5 పిల్లల తల్లిని చేసింది. ఇలా గడుస్తుండగా నా తర్వాత 4 చెల్లెళ్లు పుట్టగా జరిగిన వరుస ప్రసవాలతో అమ్మ మరణం, పిల్లల తల్లి అనే నెపంతో తాతలకు నన్ను అప్పగించడం, అదిగో ఎంతో అందంగా ఉన్న శ్మశానంలో ఉన్న కారణంగా ఎవరూ ఇష్టపడని ఆ శ్మశాన పూలలాగానే నా జీవితము మారిపోయింది. ఆ దయనీయ స్థితిలో వయసురీత్యా ఏర్పడిన కొంత అవగాహన, అదే సమయంలో నా చెల్లెళ్లను నాలాగే చెయ్యడానికి జరుగుతున్న సన్నాహాలు నన్ను నా పిల్లలతోనూ చెల్లెళ్లతోనూ ఆ ఊరు వదిలేలా చేశాయి. మీలాంటి ఒక మహానుభావుడి సాయంతో నా వాళ్లను దూరంగా వేరువేరు హాస్టళ్లలో ఉంచి చదివిస్తూ తల్లిగా నా బాధ్యతకు పాకులాడుతున్నాను. మరి ఇప్పుడిక్కడ ఎలా గడుస్తుంది? అంది మరాళి. శ్మశానం సంరక్షణ, వచ్చేపోయేవారి అవసరాలు తీర్చడం, అంతిమయాత్రలో నాట్యం చెయ్యడం, ఇలా ఈ పనులకు కుదురుకున్నాను. ఇంతకంటే నీ పిల్లల్ని ఎవరికైనా దత్తత ఇస్తే బావుండేది కదా అడిగింది మరాళి. తండ్రెవరో తెలియని నాలాంటి తల్లుల పిల్లల్ని ఎవరు దత్తత చేసుకుంటారు? అంతటి ఉదాత్త గుణం ఆశించడం కూడా తప్పే. ఈ పిల్లలు ఇలాంటివారు అని తెలిస్తే చులకన చేసేవారు లేకపోలేదు. అది ఆ లేత మనసులపై పడితే ఆ నష్టం వారికి నాకే కాదు, ఒక తరం నష్టపోయి సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. అందుకే ఇలా అని చెప్పి, నా గురించి తెలిసింది కాబట్టి ఇక మీరు కూడా రారేమో కదూ అందామె. మేము రావడం కాదు, ఇక నుండి నువ్వు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీకు ఇంతకంటే మంచి పని నేను చూపిస్తాను, అప్పుడు నువ్వు మాతో రావాలి అని మరాళి ఆమెతో చెప్పి ఇల్లు చేరింది. 10 రోజుల తర్వాత మధురిమను మరాళి ఆశా కార్యకర్తగా తన డిపార్ట్మెంట్లోనే చేర్చుకుంది. అందుకు అవసరమైన శిక్షణ కూడా ఇప్పించింది. కౌమార దశలో అనోరేక్సియా నెర్వోసా, బులిమియా నెర్వోసా వంటి మానసిక రుగ్మతలతో పీడించబడుతూ ఎవరికీ చెప్పుకోలేక బాధపడే అమ్మాయిలకు అమ్మల ఆత్మస్థైర్యం నింపడం, చిన్న వయసులోనే పెళ్లిళ్ళు, వరుస ప్రసవాలు, పోషకాహారలేమి, భ్రూణహత్యలు, కుటుంబ నియంత్రణ అమలు మొదలైన వాటిలో తనదైన ప్రతిభతో మరాళికి మంచి పేరు తేవడమే కాక తన తోటివారికి కూడా ఆదర్శప్రాయమైందామె.
మరాళిలోని ఫాలోఫియన్ స్టూబ్లోని అవరోధం, మధుకర్లో రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్లే కారణాలని తెలుసుకున్నదయి వారిరువురి అనుమతితో సరోగసి ద్వారా వారి బిడ్డను తనలో పెంచి వారిని తల్లిదండ్రులను చేసి తన రుణం తీర్చుకుంది. శ్మశాన పూలులా ఎవరూ ఇష్టపడని తన జీవన గమనాన్ని మార్చిన ఆ ఇద్దరికీ మాతృత్వపు మధురిమలు రుచి చూపించి వారికి అమ్మ అయింది. ఎవరికీ అక్కరలేని శ్మశాన పూల వంటి తన గత జీవితపు మురికి కూపం నుండి బయటకు తేబడి తల్లి గర్భమనే మాయ నుండి బయటపడ్డ నవజాత శిశువులా ఆ దంపతులనే పునర్జన్మ ఇచ్చిన తల్లిదండ్రులుగా భావించుకుని కొత్తగా పరిమళించింది. అదండి శ్మశాన పూలు, రావుల కిరణ్మయి గారి కథ ఆడియో రూపంలో మీకందించాను. మరి ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.